సౌందర్య లెక్చరర్ నీ రూమ్మేట్ కదా, ప్రాబ్లం కాలేదు? అదేం లేదే, ఆవిడ చాలా మోడర్న్, ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా, మీ అందరికంటే బెటర్. కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే. బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే, నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో చూస్తుంది. మేడం వచ్చేసారు. ఓ కూర్చోండి కూర్చోండి. నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త అని మేమెవ్వరం ఫీల్ అవ్వట్లేదు. మీ గురించి మీ రూమ్మేట్ మాకంతా చెప్పింది. ఓ ఐ సీ, థ్యాంక్ యూ సౌందర్య. ఇవాళ ఏమిటి మన క్లాసు? ఫిజిక్స్. ఓ ఫిజిక్స్, ఇదొక విచిత్రమైన సబ్జెక్ట్. ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకి ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే, అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించడం రియాక్షన్. మరి మనుషులైతే? మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి. కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది. పాస్ అయ్యి పెదాలు ఆడటం, కళ్ళు కొట్టుకోవడం, బుగ్గలు ఎరుపెక్కడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎనీ డౌట్స్? డౌట్లే లేవు మేడం, కానీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏముంది, డైలీ షేవింగ్ చేసి. సేవింగ్, ఎనర్జీ సేవింగ్ సౌందర్య. మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్లు, గేమ్స్. ఏ గేమ్స్ మేడం? గేమ్స్ అంటే కబడ్డీ. ఓ కబడ్డీ మేడం, మేమంతా కబడ్డీ ప్లేయర్స్. మీరు ఒక్కసారి మాతో కబడ్డీ ఆడాలి. అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది. మేడం ప్లీజ్ మేడం. కబడ్డీ 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 కబడ్డీ. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా ఆడారు. ఎక్కడ నేర్చుకున్నారు? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఏ ఛాంపియన్. మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి. షూర్ షూర్ మేడం. ఓ ప్రిన్సిపాల్ గారు గ్రాండ్ సన్, మీరు పదండి నేను వస్తాను. హాయ్. ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా? పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? నేను చెప్పానే బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. అలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీజ్ ఓకే. అమ్మయ్య పోన్లే. కానీ ప్రస్తుతం వాడికి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది. రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావు? చెప్పి కూడా ఎక్కడికి చెక్కేను. ఇతని పేరు టైసన్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టర్. అదేనండి, ఇక్కడి సరుకు విదేశాలకు, విదేశాల సరుకు ఇక్కడికి చేరుస్తుంటాడు. వీడికి చార్లెస్ సోబరాజ్ అంత హిస్టరీ ఉంది. చేసేది వెదవ పనైనా వెరీ సిన్సియర్గా, ప్రొఫెషనల్గా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే టైసన్ ఒక తెలివైన నీచుడు. హాయ్ టైసన్, ఈ బ్యాగ్లో మాలేంటో నీకు తెలుసు. ఈ బ్యాగ్ని పోలీసులకు దొరకకుండా బ్యాంకాక్ నుంచి పుకెట్కి చేర్చాలి. ఓకే ఓకే. Just go all out of
Yeah, Mike Tyson. Hi. You're on. Hi. Girls, come on, blow. Never try to be Sam, cause I'm Sam, you gotta get Sam. This is the man to keep you happy. Our heart made a mark, yo, from me. You made the mark, come and go. Yo, go. Excuse me. Sure back. What is this? Hey, come on. What happened? I don't know. Hey, I say, I don't know about this girl. I don't know. Come on. Believe Let me. us move. Please. I don't know about this girl. It's not mine. Namaste, sir. Welcome, sir. కార్గోలో వేయాల్సింది హ్యాండ్ లగేజ్ గా తెచ్చాడేంటి? ఓ ఇదా? గురుగారు మరి ఎక్కడ పెట్టుకోవాలి నేను? మీరు ఎక్కడ కంఫర్ట్ అనుకుంటే అక్కడ పెట్టుకోండి. యా వీడేంటి నాది కప్పుకున్నాడు? ఇది లెక్కేద్దాం మనకంటే. గురుగారు నేను అటు వెళ్ళాలి, కాల్ తీస్తారా? నమస్తే. నమస్తే. నేను అసలు ఫ్లైట్ మిస్ అవుతాను అనుకున్నాను. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. డోంట్ టచ్ ఇట్. డోంట్. ఏమైంది? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటది? సరస్వతి. సరస్వతి టికెట్ కొన్నావా? దీనికి టికెట్ ఏంటి? ఇది నా హార్మోనియం పెట్టి. హార్మోనియం పెట్టా? జస్ట్ అ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఇది తీసుకెళ్లి వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కడైనా పెట్టండి. హలో, అక్కడ నా బ్యాగ్ ఉందండి. మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది సార్. కొంచెం తీయమ్మా. ఓ, ఎక్కడ తీసుకెళ్తున్నారు? సార్ మీ బ్యాగ్ ఓవర్ సైజ్ ఉంది. ఇది ఓవర్ సైజ్ అన్న సంగతి ఆ స్కానింగ్ కూడా తెలీదా? పుట్ ఇట్ దేర్. సార్ ఓవర్ సైజ్ ఉంది. ఓవర్ సైజ్ కాదు, కార్గోలో అక్కడ వేస్తాం పెట్టండి. సార్. అది కాదు మేడం, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇట్ ఈస్ ఓవర్ సైజ్ సార్. ఓ, టేక్ దిస్. లంచం ఇస్తున్నారా? ఓ షిట్. ఓ కూల్ కూల్ టైసన్, కూల్ డౌన్. ఐల్ గెట్ డౌన్. ఐల్ గో ఫర్ నెక్స్ట్ ఫ్లైట్. సార్ రేపటి వరకు ఫ్లైట్ లేదు సార్. ఫోన్ చేసుకోవచ్చా? సార్ మీ ఫోన్ కోసం ఫ్లైట్ ఆగదు సార్. చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయమ్మా ఇందులో. మీ బ్యాగ్ మీకు జాగ్రత్తగా అప్పచెప్తాం సార్ మీరు దిగేటప్పుడు. ఓకేనా సార్? ఓకే. ఆర్ యు హ్యాపీ సార్? హ్యాపీ. ప్లీజ్ బి సీటెడ్. ఓకే ఓకే. ఏంట్రా చూస్తున్నావు? నీ సరస్వతి సేఫే కదా? మరి ఇంకే దుప్పటి కప్పుకుని పడుకో. షేప్ చూడు, నల్ల కాకిలే. సార్ నా పేరు సంజయ్ అండి. సో వాట్? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. సార్ ఇది బ్యాంకాక్ ఎన్ని గంటలు వెళ్ళదు సార్? ఓహో, ఇప్పుడు వచ్చింది కదా తాడి, ఇంత పొడుగుంది. దాన్ని పిలిచి అడుగు చెప్తుంది. హలోవే
సార్ కోపం వచ్చింది ఏంట. సార్ నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఫస్ట్ టైం బ్యాంకాక్ వెళ్తున్నాను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సార్. మంచి గోల్ఫర్ని కూడా. చెప్పు చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. మీరేం చేస్తుంటారు సార్? నేనా ముసుగ్గా పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. ఇది సంకోళ్ళలో ఉన్నాడు. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే